మామ ఎటు పోతానే చూద్దా ఇటు కూర్చో. అవునే మామ నీ పంచాయతీ అటు దిగుతలేదు ఇటు దిగుతలేదు. ఒక పని చేయ మరి తప్పడక ఏం చేయాలి? నీ అన్నాను 3వ కంటికి తెలియకుండా కీసం అంటాడు చంపేయి. ఏంది మామ ఏమంటాను మామ? నాన్న నా చేతుల్లో నేను చంపాను. అది నాతో కాదు మామ. మామ నువ్వు చెప్పే నువ్వు మీ అన్ననుకు నువ్వు చంపుతేనే మీ పంచాయతీ దిగుతుంది, లేకపోతే ఇక జీవితాంతకాలం ఇట్నే నడుచుకుంటూనే ఉంటుంది. ఇక అతను కాదు మామ. మామ నేను చెప్పేది నువ్వు రాంగా మీ అన్న అక్కడ వండుకొని గుర్రు కొడతాడు. నువ్వు మెత్త పట్టుకపోయి 3 గంటలు తెలియకుండా కీసం అంటాడు. మామ నాతో కాదు మామ. లేదు ధైర్యం లేదు మామ. ఎంత నన్ను అన్నవాడు మామ. మీ అన్న నీకు ఎంత ద్రోహం చేసిండో, ఇన్ని తీర్ల నిన్ను లాజ్ చేసిండో నీకు తెలుసు. అవన్నీ తెలిసి ఒక్కసారి గుర్తు చేసుకో. నిజమే కానీ చంపు మామ, ఇంకేం ఆలోచిస్తాను. నాతో కాదు మామ. మామ నీతో అవుతుంది, చంపు ఏం కాదు. లేకపోతే మళ్ళీ ఈ తిరుగుడు ఇవన్నీ అయితే మనతో కానే కాదు మామ. నీకైతే చిల్లి గవ్వ కూడా నీకు వచ్చినట్టు అయితే వేయడు మీ అన్న. నువ్వు చంపినావు అనుకో అదే బెటర్, సరేనా? అంతే కదా మామ, నువ్వు చెప్పింది కరెక్టే. మెత్తే కదా, మెత్తేసి చంపుతా మామ. పుడితే అరలకు వచ్చినావు మామ, ఏం చేయాలి? చంపుతేనే అవుతుంది పని అవుతుంది, లేకపోతే కానే కాదు. ఈ తిరుగుళ్ళు మనతోని కాదు. అంతే అంటావా? అది నీకు రూపాయి కూడా మిగిలేదు మామ, చెప్తా అర్థం చేసుకో. అంతేనా? అంతే మామ. ఇక పా మామ, లే నువ్వులే పా. మామ నువ్వు పోయి చంపు. ఇక్కడ ఎవరైనా అత్తారో అత్తలేదో అటు ఇటు చూస్తా. నువ్వు పోయి చంపు, సరేనా? నచ్చేది లేదు నాకు చెప్తాను, సరేనా? నువ్వు వెళ్ళవు. ఏం లేదన్నా, నీ కాళ్ళు నొప్పుతున్నా, నీ కాళ్ళు నొప్పుతున్నా. మిగతా మీ కాళ్ళ నొప్పులు అలవాటే మాకు, కానీ నీ పని నువ్వు చేసుకో. అయితే మా అన్న అన్న అయిపోయినా చెప్తా. ఏమైంది? కాళ్ళలో పెట్టి వచ్చిన తలకాయ కాళ్ళు తెలియదు నీకు మామ. నువ్వు భయపడకే, నీకు గదంతా భయపడకు. నేను ఇంకో ఐడియా చెప్తా, నువ్వు అట్లా సేమ్ యాసిడ్గా. ఒక్క నిమిషం నువ్వు ఇన్నే ఉండు మామ. ఇదేంటి మావా ఇప్పుడు? ఏం లేదు మామ, గిట్లాని అంతే. ముందే మళ్ళీ ఈ రామాయణం పెడతాను మామ. నీకు చెప్తే అర్థమవుతలేదు. షార్ప్ ఉండదు. నువ్వు ఇంతకుముందు ఫెయిల్ అయిపోయింది అంటాను. నువ్వు ఇది పట్టుకొని పో, ఖచ్చితంగా అవుతుంది. ఏ కాదంతా భయపడకు మామ. నువ్వు ఫస్ట్ తీసుకో మామ, పట్టు ఫస్ట్ పో. నువ్వు నేను చూస్తా పో. నువ్వే టెన్షన్ పడవు, ఫస్ట్ నేను చూస్తా పో. ఇట్లా కూర్చో. పొద్దుగాల మా తమ్ముడు వచ్చిండు, కాలు పట్టుకున్నాడు. ఇక ఏం చేస్తావా, నీకు ఉన్నదేమన్నా వాస్తు పాస్తు వంచుతాం కానీ మా అమ్మ చచ్చిపోయిన కానీ ఇక అన్ని ఎత్తుకొని పెంచితే అన్ని ఎత్తి కానీ ఇక ఆస్తో పాస్తో అనడానికి వంచిద్దాం పట్ల. అయినే మన కొడుకాల్సి ఉంటాడు, ఆయనకి ఇస్తాను. ఆయన కాలు పట్టుకున్నాడు, నువ్వు బాధపడడు ఎందుకు? ఆయనకి ఇద్దాం, ఆయనకు వంచిద్దాం. గొల్లులకు కొట్టుకున్నాడు తీసుకుందాం. కానీ పట్టణంలో వీరినోడే వారి తమ్ముడు, వానికి బర్రెలు గొర్రెలు పంచిస్తే వాడు ఏం చేస్తాడు? వాంతో అవుతుందా? లేకుంటే పంచడానికే ఉన్నది. వాంతో కాదనే చూస్తారా కానీ మరి అని బతకని మరి ఏం చేద్దాం? చేసుకొని ఇద్దాం వాంతో మనకి. అన్నా నన్ను క్షమించన్నా, నేను చంపుదామని ఖర్చు. నన్ను క్షమించు. నువ్వు నా కొడుకాసం నువ్వు ఎందుకు ఎడతావు? నువ్వు నీ తోరి పనులని కావాలని నేను నీ చేసుకొని చేయవాడికి.
నీతో ఎందుకు బా హైదరాబాద్ పడకూడదా ఇదంతా ఎందుకు పని పనులంతా ఊకో ఊకో ఇట్లనే జరుగుతాయి ఏం కాదు ఇక పనులలో మనం చూసుకోవాలి. తమ్మి బాధపడకు ఉన్నగా బాధపడకు ఏమున్నది ఏమైతుంది తమ్మి బాధపడకు ఏం బాధపడతాను బాధపడకు ఏడ్తానే ఏమైందా హైదరాబాద్ పో ఈ పని నువ్వు చేసుకో మనం మంచిగా ఉంటాయి కదా సరే అన్న ఇక మనం హైదరాబాద్ కూడా వస్తామా అన్ని జాగ్రత్త చదువుకున్నావా బస్ ఎక్కిస్తావా చదువుకున్నా అన్న చదువుకున్నా అవునే మామ 1,00,000 ఆనే ఉన్నాయి అదే మర్చిపోయినా కదా మామ పెద్ద మనుషులకు ఇచ్చిన మరి మనం తీసుకొని పోవద్దా మర్చిపోయినా మామ నిజమే అది తీసుకొని పోదాం. అన్న పెద్ద మనుషుల దగ్గర పోదాంపా ₹1,00,000 రావాలి హైదరాబాద్ తర్వాత పోదాం ఫస్ట్ అయితే పంచాయతీ తెలుసుకుందాం అడుగుదాంపా మరి అడుగుదాం ఇక్కడే వాసన లేదు అంత కామ్గా ఉంది ఏడలేదు ఏ వాడలేదు ఏమైంది పెద్ద మనిషి మాది కూడా అంత సైలెన్స్ ఉన్నది సైలెన్స్ మీరు ఎవరికన్నా పుల్లలు పెడతలేదా పోయి చెయ్యాలి అరే చెయ్యాలనే ఉండదు ఎవరికన్నా పుల్ల పెడతాయి కదా ఇంత తాగడానికి తినడానికి దొరికేది ఎవరికన్నా ఒకరికి మంచిగా ఇంత అంత తాగడానికి తినడానికి దొరుకుతాయి ఏమన్నా ఇద్దరు పెద్ద మనుషులు లేరు ఇంకా అత్తలేరు వాళ్ళు అత్తమనే కదా ఇద్దరు పెద్ద మనుషులు రమ్మన్నాం మరి వాళ్ళు కనబడతలేరు అత్తరని చెప్పి ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఏం పనికి ఇంటికనే ఉన్నారు వెంకట రెడ్డి ఉండు ఆయన అత్తలేరా మైపల్ రెడ్డి అత్తనే కదా వచ్చినాక మాట్లాడదాం మరి వాళ్ళు ఏమంటారు తిన్నావా తిన్నా ఏం కూర పప్పుచారా అండి అమ్మా నువ్వంటే ఫంక్షన్ పోతాను అటు ఇటు పోతాను ఫంక్షన్ అంటే నాకు నీస్ కౌస్ లేకపోతే ముద్ద దిగదు నాకు ఎంకానా నీస్ కౌస్ లేని నాకు ముద్ద దిగది రోజు నీస్ కౌస్ తినుడు నమస్తే నమస్తే చాంద్ తినాలే కనబడక మనం ఏం పంచాయతీ అందరు తెలివికి వచ్చారు మొత్తం పంచాయతీ లేదు ఏం లేదు నీకు డిపాజిట్ అన్నట్టు ఈయన దగ్గర పెద్ద చిన్నవి ఉన్నాయి చిన్నవి ఉంటే గిరివ రాకుండా అవి ఎప్పుడో ఖర్చు పెడతాం సరే ఖర్చు పెడతామని చూసుకుందాం లెక్క అటో లక్ష అదాన్న పంచాయతీ ఏం లేవు అని అంటున్నావు కదా ఇదివరాక ఈ పంచాయతీ ముందట అదాన్ని వేసుకుందాం పట్టరాదు మీ పెద్ద మనుషులు ఏం చేస్తారు ఎవరికి ఒక్కరికి పోయి అటే గాయాలి ఇటే గైతే మనకి ఇంత చేసే అంత లేదు ఇప్పుడు ఎందుకంటే అంత తెలుగులో అయ్యారు ఏదన్నా అంటే పెద్ద మనుషులు మన శుక్లపల్లె శాస్త్రం చేసేటట్టు ఇక పెద్ద మనుషులు లేకుండా చేయాలా అని అంటారు అందుకనే ఇప్పుడు ఏదైనా ఉంటే కాంప్రమైజ్ ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఉన్న పైసలు పెద్ద మనుషులు నానబెట్టుకుంటా వాయిదా వేసుకుంటా ఉన్న పైసలు అన్ని లక్షలు కొడతారు నువ్వు తింటేది నేను తింటే అన్నట్టుగా వాళ్ళు ఒక సిద్ధం చేసుకుని ఎంత పుల్ల పెట్టినా పుల్లకు అది పనిచేస్తలేదు పుల్ల పెట్టినా ఇప్పుడు మన భాస్కర్ వాడతలేదు బతుకుతాం అంటే అదే చూడాలి ఇక్కడ బక్రగాడు దొరుకుతారు అది చూసి మెల్లె రేపటి వరకు అన్నా ఇప్పుడు ఉన్నదాన్ని అయితే ఇరగబెట్టి తప్పట్లు మళ్ళీ మీ గురించి ఇప్పుడే యాద్ చేసుకున్నాం తెలియ దేవుడు మీకు గుర్తు చేసినట్టే తెలియపరిచినట్టే వస్తారు కదా జ్వరాక మీ గురించే మాట్లాడుతున్నా సదాకర్ ₹1,00,000 తెచ్చినావా ఆ రోజు పెడతాను మీ తమ్ముడు పెట్టి 3 నెలలు అవుతుంది ఈ పెద్దవాడి దగ్గర నేను ఎక్కడ దగ్గర పెడతాను 1,00,000 మా అన్నదమ్ముల పంచాయతీ ఏంది ₹1,00,000 ఇచ్చేది నీకు మా తమ్ముడు ₹1,00,000 ఇచ్చిందట మా పైసలు మాకు ఇస్తే మేము పోతాం అయిందా మన లగ్గం అయిందా అని చెప్పేదాన్ని ఏదో నమ్ముకుంటూ దాంతో పబ్బం గడుపుకుంటాం అంటే డిపాజిట్లు పెట్టుకుని ఇస్తారా అవును డిపాజిట్ పెట్టింది ఏ ఊర్లో ఉండేది డిపాజిట్ పెట్టింది వాపస్ ఇయ్యరు ఇది కరెక్టే పెద్ద మనిషి చెప్పింది ఎన్నిక ఇప్పుడు 2-3 నెలలు అయింది ఎప్పుడో మరి ఇది రాకుంటే
₹1,00,000 ఇచ్చిన బెండల్ ₹1,00,000 ఇచ్చిన ఇప్పుడు పైసలు ఇవ్వంటే ఎట్లా పోతాం? అవునా మామ? అప్పుడు తీసుకున్నప్పుడు తీసుకున్నారు, అవును ఇప్పుడేమో లేవని చెప్తారు. తీసుకున్నాక మనం అట్లా కాదు. పంచాయతీ పైసలు తీసుకున్నాను పైసలు ఇవ్వడం చక్కగా మనం అవునా, నువ్వు బెండలు ఇస్తేంది బండలు ఇస్తేంది, పంచాయతీలో డిపాజిట్ పెట్టిన పైసలు రావు. ఏం చెప్తలేవు? పెద్దవాళ్ళు చెప్పు, ఏం చెప్పమంటావు? అరే డిపాజిట్ ఇచ్చులేదు, ఇచ్చులేదు. మరి అదే చెప్పాలి. తిరిగిచ్చు లేదు. మరి అది చెప్పు రా. మనం పిల్ల పిల్లల పంచాయతీలో ఈడ ఇంకా పైసలు ఇస్తావా? ఇంకా ₹1,00,000 ఈయన దగ్గర అడుగు దగ్గర పెట్టుకో లక్ష. బీరో కోటి రూపాయలు నురికిపోతావా? నువ్వు ₹1,00,000 దగ్గర మరి ఉన్నది అది అనవా? ఏ ఒక్క ముచ్చట చూసుకుంటా ఇప్పుడైతే మీరు మాట్లాడండి. మైపల్ రెడ్డి, పెద్ద మనిషి డిపాజిట్ పెట్టినా ఎప్పుడన్నా ఇచ్చిన మనం ఎప్పుడు ఇయ్యలే, ఇచ్చలేదు, తిరిగి ఇచ్చేది లేదు, ఎప్పుడు ఇయ్యలే. అవునా గంతే ఇయర్. అన్న డిపాజిట్ చేసిన పైసలు వాళ్ళు ఇయ్యరట. ఎక్కడ ఎట్లా వసూలు చేసుకోవాలో ఆ సంగతి నాకు తెలుసు, కానీ మనం పోదాం. బాగా మాట్లాడతావు, ఎట్లా వసూలు చేసుకుంటా? పంచాయతీ పాడు కానీ పంచాయతీ అనే ₹1,00,000 మళ్ళీ ఉల్టా నేనే కట్టే కదా వచ్చింది. మూత్రం వస్తుంది, ఉచ్చన్న వద్దు. శంకరనా మనం నచ్చి పెద్ద మనిషి పైసలు దగ్గర పెట్టుకుని మనకేమో ఇచ్చినట్టుగా రూపాయి మనకు తెలియదు. 1,00,000 దగ్గర పెట్టుకున్నా. 4 నెలలు అవుతుంది. కొడతారు కానీ ఆయనకు ఇస్తే శాస్త్రి జరగాల్సిందే, ఆయన జరగాల్సిందే. ఎవడు కొట్టిండ్రా? ఈపులో కొడితే ఈపులో ఎవడు కొట్టిండ్రా? ఖచ్చితంగా ఒక 4 కొట్టింది. ఆడెవడ దొరకాలి. అవో ఇదేం కొట్టురా? ఈ కొట్టు నేను ఎక్కడ చూడలేదు. ఓ ఎవరు కొట్టిరన్నా? మిమ్మల్ని కొట్టిరా? ₹1,00,000 తిన్నప్పుడు ఆడ అనుడు అలాంటి శంకరన్న ఈ సంబరం కలిగయ్యా, నన్ను కొంచెం లేపురయ్యా. మీకు మంచిగా సంబరం అయినట్టున్నాయి కదా. సంబరం ఎక్కడిది? బాగా తాకినాయి దెబ్బలు. తక్కువనే కొట్టిరా, బాగానే కొట్టిరా అనే పెద్ద మనిషి. ఏమన్నా తాకని ప్లేస్ ఉన్నదా? ఇంకా తాకని కాడు ఉన్నాయి. చింతపండు కొట్టినట్టు కొట్టిరే. తాకని కాడ మంచిగానే ఉన్నట్టు కనబడతాను. లోపల దెబ్బలు తాకినాయా? మీరు ఏమంటారే? చింతపండు కొట్టినట్టు కొట్టిరా? అమ్మో అంతటి కుట్టిరా? అంతటి కుట్టిరు. నువ్వు అడిగకండి. డాక్టర్ దగ్గర డాక్టర్ కూడా ఒకటి కుట్టుతాడు.